జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలను రేవంత్ ప్రభుత్వం రద్దు చేయాలని కుట్రలకు తెరలేపుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ సిద్దిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం ఆరోపించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలని చూస్తుందని ఆరోపించారు. జిల్లా రద్దు విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే కాంగ్రెస్ నాయకులను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, కామన్ శ్రీనివాస్, మోహన్ లాల్, బాలకృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేయటం జరిగింది. ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల బలమైన ఆకాంక్ష సిద్దిపేట జిల్లా కావాలని కోరుకోవటం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో సిద్దిపేట, మంచిర్యాల, తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాలు ఏర్పాటు చేస్తారని చెప్పి ఆనాడే ఒక ప్రతిపాదన వచ్చినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ సిద్దిపేటకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే, మెదక్ జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి 150 కిలోమీటర్ల దూరంగా ఉండి ప్రజలు నానా అవస్థలు పడేది. ఒక రకంగా ఆర్థికంగా భారమయ్యేది ఈ ప్రాంత ప్రజలకు. అదేవిధంగా ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి మరి జిల్లా కేంద్రానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అంత ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉమ్మడి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయక ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసిన గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు. రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ రకంగా అంటే రేవంత్ రెడ్డి గారి మనసులోనే కుట్రలు కుతంత్రాలతోని తప్ప ప్రజల సంక్షేమం కానీ ఈ ప్రాంత అభివృద్ధి మీద కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసింది నేను తీసేయాలి అనేది ఒకటే లక్ష్యంతో పనిచేస్తుండే తప్ప ప్రజలకు ఏది అవసరమో, ఏది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, దేనివల్ల ప్రజలు సౌకర్యవంతంగా ఉంటారనేటువంటి ఆలోచనను పక్కకు పెట్టి కేసీఆర్ చేసిండు కాబట్టి మేము తీసేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తప్పకుండా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రజా వ్యతిరేక ప్రకటనలు చేసి ప్రజలను డైవర్ట్ చేసే క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా ఈ సిద్దిపేట ప్రజలకు సంబంధించి 6 దశాబ్దాల తెలంగాణ కళను, 3 దశాబ్దాల ఈ సిద్దిపేట జిల్లా కళను ప్రత్యేక రాష్ట్రం వచ్చిన వెంటనే 2014 రాష్ట్రం వస్తే ఆ తదుపరి ఎక్కడైతే తాను వినతి పత్రం ఇచ్చిండో అక్కడనే ముఖ్యమంత్రిగా వచ్చి ఈ జిల్లాను ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు, దాన్ని కృషి చేసిన హరీష్ రావు గారి నేతృత్వంలో ఈ జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లా అంటే ఏదో భౌగోళికంగా తెలంగాణను ఎట్లయితే మనం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లెక్క కాదో, ఈ సిద్దిపేట జిల్లా ఏర్పాటు కూడా ఇక్కడ ప్రజల మనోభావాలు, ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని అంత సాదాసీదాగా ఆలోచించద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ బలీయమైన ఉమ్మడి రాష్ట్రంలోని కోరిక, ఇవన్నీ విస్మరించి మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం, లేదు కేసీఆర్ హరీష్ రావు గారి ఎగ్జిస్టెన్స్ను క్వశ్చన్ చేయడం కోసం సిద్దిపేట జిల్లా ఉనికిని ప్రశ్నిస్తే తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీ ఉనికియే ప్రమాదంలో పడుతుంది. ఈ సిద్దిపేట జిల్లా డిఎన్ఏనే పోరాటాల డిఎన్ఏ, మళ్ళొక పోరాటానికి సిద్ధమైపోతాం. గతంలో కూడా చెప్పినాం మేము, అప్పుడు కూడా గట్లనే సమాఖ్యవాదులు మేము తెలంగాణ ఇస్తాం కానీ హైదరాబాద్ నిష్పెట్టమను, బిడ్డ దూద్ మాంగేతో ఖీర్ దేంగే, సిద్దిపేట జిల్లా నికాలైతే చీర్ దేంగే అనే నినాదంతో మేము ఖచ్చితంగా ఉద్యమానికి సిద్ధమవుతాం. ఈ విషయం పట్ల ఇటు ఉద్యోగులు, అటు సామాన్య ప్రజలు, రైతులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈ విషయం పైన చర్చ పెట్టి మన సిద్దిపేట జిల్లా ఉనికిని ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కూడా మనం ప్రశ్నించాల్సిందిగా ఈ విషయంపై సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెంటనే సరైన ప్రకటన చేసి స్పష్టమైన వివరణ ప్రజలకు ఇవ్వాలి.
ఎలాంటి ఆందోళన సిద్దిపేట జిల్లా ఉనికి ప్రశ్నార్థకమైన సిద్దిపేట జిల్లా రద్దయిన ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి సిద్దిపేట కేసీఆర్ హరీష్ రావు గారి నేతృత్వంలో అగ్నిగుండంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త.